మరొక సందేహం గురుగారు, ఈమెయిల్ ద్వారా లక్ష్మీకాంత్ గారు అడుగుతున్నారు, ధ్వజస్తంభం ప్రాముఖ్యత ఏంటి తెలియచేయండి అని. ధ్వజస్తంభం అనేది మనకి వాస్తు దేవాలయానికి సంబంధించినటువంటి వాస్తు ఉంటుంది కదా, ఆ దేవాలయ వాస్తులో ప్రధానంగా ధ్వజస్తంభం చెప్పబడింది. ధ్వజస్తంభం దగ్గర నుంచే పరమాత్మని తలుచుకుంటూ లోపలికి వెళ్ళమన్నారు. ధ్వజస్తంభం మానవుడి యొక్క శరీరానికి వెన్నెముక లాగా దేవాలయానికి వెన్నెముకలాగా భావన చేస్తారు. ఆ ధ్వజస్తంభం దగ్గర బలిపీఠం అనేది కూడా ఉంటుంది. ఆ బలిపీఠాన్ని మనం ముట్టుకోకుండా దానికి నమస్కరించి ధ్వజస్తంభాన్ని కూడా తాకమని ఎక్కడా లేదు. అది వాస్తు నియమం ప్రకారం భగవంతుడు ఎదురుగా ఉండేది. అంటే దూర ప్రాంతాల నుండి ఉండేవారు కూడా ధ్వజస్తంభ దర్శనం చేసినంత మాత్రాన కూడా దేవాలయంలో గర్భాలయంలో ఉండే దేవుడిని దర్శించినంత పుణ్యం ఉంటుందన్నారు. కార్తీక మాసంలో మనం ప్రధానంగా చూస్తే కార్తీక దీపం పెట్టేటప్పుడు, ఆకాశ దీపం పెట్టేటప్పుడు కూడా ధ్వజస్తంభానికే పెడతాం కనుక ధ్వజస్తంభం దేవాలయంలో ఉండే మూలమూర్తికి ప్రతినిధిగా చెప్తారు. రోజు కూడా భగవంతుడికి చేసేటువంటి నిత్య నైవేద్యాలు చేసినప్పుడు భగవంతుడికి ప్రధానమైనటువంటి గర్భాలయంలో ఉండే మూలమూర్తికి, స్థిరమూర్తికి, చరమూర్తి అంటే ఉత్సవ విగ్రహాలు, స్థిరమూర్తి అంటే లోపల ఉండేటువంటి ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం, ఆ విగ్రహానికి మహానివేదన పెట్టిన తర్వాత ఆ దేవాలయం చుట్టూ ఉండేటువంటి బలిపీఠాలన్నిటికి కూడా అన్న సమర్పణ చేస్తారు, బలి సమర్పణ చేస్తారు. అంటే జీవరాశులన్నీ కూడా జీవించడానికి వీలుగా. అట్లాగే ఈ ధ్వజస్తంభం ఎదురుగా బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠానికి కూడా అర్చన చేయడం అనే పద్ధతి ఉంటుంది. ఇక బ్రహ్మోత్సవాది ఉత్సవాలు చేసేటప్పుడు ధ్వజారోహణం అని చేస్తారు. గరుత్మంతుడిని ధ్వజానికి కట్టి పెడతారు కదా, శివాలయం అయితే నందీశ్వరుడి చిత్రపటం ఉన్నటువంటి జెండానే ఎగరేస్తారు. అట్లా ధ్వజస్తంభానికి ప్రధానంగా చెప్తారు. ఇది మానవుడి యొక్క వెన్నెముక ఎట్లా అయితే ప్రమాణంగా చెప్తారో అట్లా వాస్తు సందర్భంగా దానికి సంబంధించిన ఇది ఉంది. ఆ ధ్వజస్తంభాన్ని ఆనుకోనే దేవతల యొక్క చైతన్యం అంతా ఉంటుంది. ధ్వజస్తంభం దర్శించిన తర్వాతే మూల దేవాలయాన్ని దర్శించి మళ్ళీ ప్రదక్షిణ చేసి మనం సాష్టాంగ నమస్కారాలు కూడా అంతరాలయంలో చేయకుండా ధ్వజస్తంభానికి యువతలే చేయమన్నారు కనుక ఇక్కడి నుంచి దేవాలయం అనేటువంటి పవిత్రమైన హద్దుని గుర్తు చేస్తారు కనుక ధ్వజస్తంభం అనేది దేవాలయంలో ఉండి తీరవలసింది. కొన్ని సంప్రదాయాల్లో ధ్వజస్తంభం రాతితో ఉంటుంది, కొన్ని స్తంభాల్లో దారుతో ఉంటుంది. ఇది కూడా నియమం కనుక భగవంతుడి యొక్క ప్రతిరూపంగా భగవంతుడు దానికి నేరుగా ఉంటాడనే సూచనతో ఇక్కడి నుంచి పవిత్రమైన భావనతో వెళ్ళాలని చెప్పి అది మనకి చెప్పినటువంటి విషయం.